హైదరాబాద్లో అంగన్వాడీ కేంద్రాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. మహానగరంలోనూ అద్దె భవనాలు ఇరుకిరుకు గదులతోనే నెట్టుకొస్తూ చిన్నారులకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నాయి. అయితే సిటీలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతులు చేసి అంగన్వాడీ కేంద్రాలుగా ఉపయోగించుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో అద్దెల భాగం కూడా తగ్గే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శిశు వికాస కేంద్రాలైన అంగన్వాడీలు హైదరాబాద్ లో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. గర్భిణులు బాలింతలకు పోషకాహారం అందించే ఈ కేంద్రాలకు పర్మనెంట్ భవనాలే లేవు. ఇరుకైన అద్దె గదులతోనే నెట్టుకొచ్చేస్తున్నాయి. చిన్న గదులకే నెలకు 6,000 నుంచి 7,000 రూపాయల వరకు రెంట్ చెల్లిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అది కూడా సమయానికి అద్దెలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇరుకు గదుల్లో కూర్చోడానికి కూడా చోటు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు చిన్నారులు. సరుకులు నిల్వ చేయడానికి సరిపడా స్థలం లేదు. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ కూడా దిక్కు లేదు. ఇటు అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి సకాలంలో జీతాలు కూడా అందించలేకపోతున్నారు. ఇక్కడ ఎమర్జెన్సీ కానీ తీసుకున్నారు సార్. ఇది మేమే రెంట్కి ఇచ్చినాం. 4-5 years నుంచి ఉంటున్నారు. కరెక్ట్ రెంట్ ఇవ్వరు. నెల ఇస్తారని ఇచ్చినారు. 1 yearకి ఒకసారి 1.5 yearకి ఒకసారి పే చేస్తారు. మేము వీళ్ళని వెకేట్ చేయమంటే చేయట్లేదు. కరెక్ట్గా వీళ్ళకి మంచిగా ఎక్కడన్నా కరెక్ట్ మంచి ప్లేస్ ఇచ్చి మంచి టీచర్ అపాయింట్ చేసి ఉదాహరణ కూడా ఏజ్డ్ అయిపోయింది. కరెక్ట్గా ఉంటే మంచిగా ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ ఏరియాకి పిల్లలు కూడా మంచిగా బాగుంటుంది. ఇట్లా ఈ పిల్లలకి సరిపోతలేదు రెండు. కానీ అంటే ఇక్కడ కరెక్ట్ టీచర్ లేదు. టీచర్ ఉంటే ఆమె అన్నీ అరేంజ్ చేసుకుంటుంది. టీచర్ లేదు కాబట్టి ఇంకా ఈమెకి టెంపరీ పెట్టుకున్నారు. ఒక 2,000 అట్లా ఇచ్చి చేస్తుంది. ఆయమ్మ శాలరీలకు వెళ్ళే ఈమెకి ఇస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఇవ్వట్లేదు ఈమెకి. కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అయితే టీచర్స్ లేక ఆయాలే నెట్టుకొస్తున్నారు. మరికొన్ని చోట్ల ఆయాలు లేక టీచర్లే వంట చేసి వడ్డిస్తున్నారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు కమిటీ హాల్స్ కేటాయించినప్పటికీ ఏదైనా ఫంక్షన్ లాంటివి జరిగితే ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇరుకు గదుల్లో ఎలుకల బెడద కూడా ఎక్కువగా ఉందని, అవి బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లను తినేస్తున్నాయని సిబ్బంది వాపోతున్నారు. సొంత భవనాలు ఏర్పాటు చేసి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే మెరుగైన సేవలు అందించడంలో ముందుంటామని అంగన్వాడీ కేంద్రాల టీచర్లు చెప్తున్నారు. మహాత్మానగర్ అంగన్వాడీ సెంటర్ కమ్యూనిటీ హాల్ ఇచ్చారు కమ్యూనిటీ వాళ్ళు. కానీ ఇక్కడ అన్ని ఎలుకలు ఉండడం వల్ల పిల్లలకు కొంచెం ఇబ్బంది అవుతుంది. బాలామృతము తినేయడము, పిండి తినేయడము, మురుకులు, పిల్లలు తినే వస్తువులు ఉంటాయి, బియ్యం ఉంటాయి, కూరగాయలు ఉంటాయి. అవన్నీ తినేయడం వల్ల పిల్లలకు కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు కమ్యూనిటీ వాళ్ళే, మాకి బస్తీ లీడర్స్ వాళ్ళే కొంచెము ఇది నీట్గా చేసిస్తే మాకు బాగుంటుంది. ఇది కొంచెం పెయింట్ అది వేయించుకుంటే పిల్లలు ఆడుకోవడానికి కానీ పిల్లలకు చెప్పడానికి కానీ, గర్భవతులు బాలింతలు మా అంగన్వాడీ సెంటర్కి వచ్చి అన్నం తినేసి వెళ్తారు. ఒక పూట ఇక్కడ పెడతాం కదా ఆరోగ్య లక్ష్మి కింద, ఆ అన్నం తినడానికి కూడా ఎలుకల వాసన అని చెప్పేసి తల్లులు ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు కూడా ఇంకా ఉండాలి 4 గంటల వరకు కాబట్టి పిల్లలకైతే మేము పెడుతున్నాం ఇక్కడ. కానీ తల్లులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇది మా కమ్యూనిటీ వాళ్ళు, మా లీడర్స్ వాళ్ళు, మా బస్తీ వాళ్ళు మాకు కోఆపరేట్ చేసి ఈ కమ్యూనిటీ హాల్ మంచిగా చేసి మాకే హ్యాండ్ ఓవర్ చేస్తే మేము కొంచెం బాగా చూసుకుంటామని మేము అనుకుంటున్నాము. నగరంలో పలు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరాయనే కారణంతో వాటిని ఉపయోగించడం లేదు. నిరుపయోగంగా ఉన్న భవనాలకు మరమ్మతులు చేసి వాడుకుంటే ప్రభుత్వానికి అద్దె భారం తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారులకు ఇంకా మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో స్థలం దొరకడం కష్టం. అలాంటిది ఉన్న స్థలాలను, బిల్డింగులను ఉపయోగించుకోక నిరుపయోగంగా వదిలివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ అంగన్వాడీకి వచ్చినప్పుడు ఇక్కడ అంగన్వాడీలో చిన్నపిల్లల తల్లులు వస్తారు. కూర్చోవాలన్నా ప్రెగ్నెన్సీ మదర్స్ వచ్చినా కూర్చోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వాష్రూమ్ కూడా లేదు మాకు. కాబట్టి కమిటీ హాల్ చేస్తే బాగుంటుందని నా అభ్యర్థన. ఇక్కడ చాలా ఫ్యాన్ ఉండలేదు, లైట్ ఉండదు, చీకటిగా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా కష్టంగా ఉంది మాకు. కాబట్టి ఒక కమిటీ హాల్ కట్టించాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ సమస్యలను పరిష్కరించాలని, నిరుపయోగంగా ఉన్న పాఠశాల భవనాలను అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించి సరైన సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నారులకి, బాలింతలకి పోషకాహారాన్ని అందించే అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు రాజ్యాలు వెళ్తున్నాయి. ఆయాలు లేక కొన్ని చోట్ల, టీచర్స్ లేక మరికొన్ని చోట్ల చిన్నారులకు సేవలు అందించే విషయంలో అంగన్వాడీ కేంద్రాలు చేతులెత్తేస్తున్నాయి. అద్దె భవనాల్లో ఉంటూ రెంట్లు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు విద్యార్థులు లేక పాఠశాల భవనాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. కనీసం వాటి అయినా అంగన్వాడీ కేంద్రాలకు కేటాయిస్తే ఆర్థిక భారంతో పాటు సౌకర్యాలు కూడా మెరుగుపడే అవకాశం ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ రవితో ప్రియాంక, HM TV, హైదరాబాద్.